నెక్స్ట్ బులెటిన్. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో ప్రారంభించిన అమృత్ భారత్ రైళ్లలో ఒకటి విశాఖకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్ మాల్దా నుంచి బయలుదేరిన రైలు వైజాగ్ మీదుగా బెంగళూరు వెళుతుంది. మొత్తం ట్రైన్కి 32 స్టాంపులుంటే అందులో స్టాపులుంటే అందులో 14 ఏపీలోనే ఉన్నాయి. అత్యంత సౌకర్యవంతంగా సామాన్యునికి ఎలాంటి రిజర్వేషన్ లేకుండా తక్కువ ఖర్చుతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. రైలుకు మొత్తం 22 బోగీలు ఉంటే 8 పెట్టెలకు ఎటువంటి రిజర్వేషన్ అవసరం లేదు. ఇందులో 2 బోగీలు మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అమృత్ భారత్ రైలు సామాన్యులకు ప్రధానిచ్చిన వరమన్నారు ఎంపీ జీవీఎల్. అందులో ప్రయాణించిన ఆయన వైజాగ్లో దిగారు. మోడీ ఎప్పుడూ పేదల కోసం ఆలోచిస్తారని అన్నారు జీవీఎల్. మనకి అమృత్ భారత్ ట్రైన్ సామాన్య ప్రజలకి, పేదలకు ఇచ్చినటువంటి వసంత, చాలా విలాసమైనటువంటి, పేదలకు విలాసవంతమైన రైలు. అలా ఈ అమృత్ భారత్ రైల్ని మరి వర్ణించవచ్చు. దీనిలో ప్రతి జర్నీలో 1800 మంది వరకు ఈ రైల్లో వెళ్లే సదుపాయం ఉంది అని చెప్పి అధికారులు తెలియజేశారు. సో ఇటువంటి అత్యద్భుత మరి ఫెసిలిటీ ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారికి మరొకసారి ధన్యవాదాలు. పేదల కోసం నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తారు. వారికి సౌకర్యం, సదుపాయం కలిగించడమే ప్రధాన ఉద్దేశం అన్నది మరొకసారి అమృత్ భారత్ ట్రైన్ ద్వారా రుజువు. ఇప్పుడు మనకి అమృత్ భారత్